టీశాట్ ప్రేక్షకులకు వెల్కమ్ చెప్తూ పబ్లిక్ పాలసీ అనే సబ్జెక్ట్లో భాగంగా మనం గతంలో ఒక లెసన్ను డిస్కషన్ చేసినాం. ఈరోజు అదే లెసన్లో పార్ట్ 2 ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు. ఈ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు ఏ విధంగా ప్రజలకు సేవను అందిస్తున్నాయో మనం నేర్చుకుంటున్నాం. దాంట్లో మిగిలిన పాఠ్యాంశాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పీపీపీల ద్వారా ఏదైతే ప్రైవేటు ప్రభుత్వ పార్ట్నర్షిప్ లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ ట్రిపుల్ పి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం. అంటే ఒకే పని మీద ప్రభుత్వము మరియు ప్రైవేటు సంస్థలు రెండు ఒక భాగస్వామ్యాన్ని, ఒక అంగీకార పత్రాన్ని కుదుర్చుకొని దాన్ని నిర్వహిస్తే మరి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పుకుంటాము అని నేర్చుకున్నాం మనం. ఈరోజు హైదరాబాద్ మహానగరంలో మెట్రో కారిడార్ను, మెట్రో ట్రైన్స్ మీరు చూస్తున్నారు. మెట్రో ట్రైన్స్లలో మీరు ప్రయాణం చేస్తున్నారు. ఆ మెట్రో ట్రైన్స్లలో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు అది ఎవరు రూపొందించారు అంటే పూర్తిగా ప్రభుత్వమా, పూర్తిగా ప్రైవేట్ సంస్థనా, లేదా ప్రభుత్వము ప్రైవేట్ సంస్థ ఇద్దరి పొత్తులనా? ఇద్దరి పొత్తులో ఒక అంగీకారంతో అయింది కాబట్టే గవర్నమెంట్ అంటే ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అని మనం పీపీపీ అని చెప్పుకుంటున్నాం. మరి ఈరోజు ఎలక్ట్రానిక్ పాలన ఈ నమూనాలు ఏవైతున్నాయో భారతదేశంలో ఆశించిన స్థాయి కంటే మనము ఏదైతే ఆశించినమో, ఏదైతే ఊహించినమో ఆ ఆశించిన స్థాయి కంటే, ఊహించిన స్థాయి కంటే విజయవంతం ఎక్కువ రేట్లో ఉన్నది. అంటే ఇక్కడ ఒకటే గమనించండి, ఎలక్ట్రానిక్ పాలన ఈ గవర్నెన్స్ చూస్తున్నాం. మరి మీ సేవ ద్వారా, ఈ సేవ ద్వారా సుపరిపాలన, పరిపాలన, గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్, పరిపాలన ఈరోజు ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఈ సేవ తర్వాత ఈ సేవ ఒకటి, తర్వాత కార్డు 2, 108 108 సర్వీస్ 108, తర్వాత 104 104 108 104 పరమైనటువంటి వైద్య సేవలు. మరి మెడికల్ సెక్టార్సు, మెడికల్ సర్వీసెస్ను ప్రజలకు ప్రభుత్వము ఈ పేర్ల మీద అందిస్తుంది. ఈరోజు రెవెన్యూ పరమైనటువంటి అంశాలు, విద్యా కాలేజీలలో అడ్మిషన్లు, అనేక విద్యా సంస్థలలో మరి ఈ సేవ, మీ సేవ, మండలాలలో ఎంఆర్ఓ ఆఫీసులలో, ఎండిఓ ఆఫీసులలో, జిల్లా కలెక్టర్ ఆఫీసులలో, రాష్ట్ర ప్రభుత్వ సెక్రటేరియట్లో ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రజలు అందుకుంటున్నటువంటి విద్యా వైద్య సేవలను, సర్వీసెస్ను ఈ యొక్క ట్రిపుల్ పి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాల ద్వారా ప్రజలకు సేవ చేస్తున్న విషయాలను ఈరోజు మనం ఆ అవకాశాలను పొందుతున్నాం. ఈ భాగస్వామ్యాలన్నీ విజయవంతం అవుతాయన్న హామీ ఏమీ లేదు. కాకపోతే దాని సామర్థ్యం, నైపుణ్యం, విశ్వాసం, దాని కెపాసిటీ, దాని కెపాబిలిటీ మరి ఏదైతే కెపాసిటీ ఉందో మరి అదేవిధంగా తర్వాత కెపాబిలిటీ
కెపాబిలిటీ. మరి కెపాబిలిటీ ద్వారా ప్రభుత్వం దాని అంత స్కిల్ఫుల్నెస్, నైపుణ్యత, ఆ నైపుణ్యత, ఆ స్కిల్ఫుల్నెస్, ఇవన్నీ తర్వాత సామర్థ్యం, విశ్వాసం, నమ్మకం, ట్రస్ట్, ఇవన్నీ భాగస్వామ్యం యొక్క స్ఫూర్తి లేకుండా పీపీలు పనిచేయలేవు. ఈ రెండు అంటే ప్రభుత్వ, ప్రైవేటు, ఈ రెండు భాగస్వామ్యాలు కాకుండా ఇంత సర్వీసును ప్రజలకు అందించడం అంత సులభతరం కాదు. పని సంస్కృతి అంటే వర్క్ కల్చర్. ఈరోజు పని సంస్కృతి, విలువలు, వాల్యూస్, అలాంటి దృక్పథ సంస్థ లేదా నేపథ్యం, ఆయా దేశాల పాలనా సంస్కృతి, అడ్మినిస్ట్రేటివ్ కల్చర్ ఈ భాగస్వామ్యాలకు ఆటంకంగా నిలుస్తుంది. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కు వర్క్ కల్చర్ అయితేంది, వాల్యూస్ అయితేంది, అలాంటి అప్రోచెస్ ఏవైతున్నాయో ఆ సంస్థ యొక్క నేపథ్యం అయితేంది, దాని బ్యాక్గ్రౌండ్ అయితేంది, ఆయా దేశాల పాలనా సంస్కృతి అయితేంది, ఒక్కొక్క దేశంలో పాలనా కల్చర్ వేరే తిరుగుంటుంది. ఇవన్నీ ఈ భాగస్వామ్య పనులకు కొంచెము అవరోధాలు కలగజేస్తున్నాయి, అంటే ఆటంకంగా తయారైనాయి, అడ్డు తగులుతున్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకుందాం. ఎన్ని అవరోధాలు ఉన్నా భాగస్వామ్యాలలో కనిపించే సృజనాత్మకత, అవకాశాలు మరెక్కడా తారసపడవు. సరే, అవకాశాలు మంచియే, కానీ అక్కడ అవరోధాలు ఉన్నాయనేది కూడా మనం చెప్పుకుంటున్నాం. ఎన్ని అవరోధాలు ఉన్నా ఇంకొక విషయంలో మటుకు ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే సృజనాత్మకత గురించి ఇంతకుముందు కూడా చెప్పిన నేను. క్రియేటివిటీ ఈ క్రియేటివిటీ ఏదైతే ఉందో, ఈ సృజనాత్మకత అనే దానివల్ల మరి ఇలాంటి ఆటంకాలున్న ఈ యొక్క పనులు మూడు పీల ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ప్రభుత్వాలు, తర్వాత ప్రైవేటు సంస్థలు ముందుకు తీసుకుపోతున్నాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. పీపీలకు ఎదురయ్యే మరో పెద్ద సవాల్ ఏంటంటే గుత్తాధిపత్యం కూడా ఈ పీపీలకు ఎదురవుతున్నది. ఈ పీకి ప్రభుత్వ, ప్రైవేటు, పార్ట్నర్షిప్, ఈ మూడు పీలకు ఎదురయ్యే మరొక పెద్ద సవాలు గుత్తాధిపత్యము. దాని మీద ఒక ఆధిపత్యాన్ని కలిగి డామినేషన్ చేయడం, ఆధిపత్య ధోరణి, అంటే తనే దాని మీద ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని నేను తప్ప ఈ పని ఎవరు చేయలేరు అనేటువంటి అంశంతోనే ఈ గుత్తాధిపత్యం, లేకపోతే వనరులు, రిసోర్సెస్, సాంకేతిక, టెక్నాలజీ, తర్వాత ప్రైవేటు రంగానికి గుత్తాధిపత్యం ఉంటుంది. ఈ ప్రైవేట్ సెక్టార్కు దీని మీద ఆధిపత్యం ఉంటుంది. ఇది నేను మాత్రమే చేయగలుగుతా, ఈ పని ఎవరు చేయలేరు అనేటువంటి ఒక ఆధిపత్య ధోరణి, ఇలాంటి అన్నీ ప్రైవేట్ రంగానికి ఉన్నాయి. కాబట్టి ఈ ఆధిపత్య ధోరణులను అధిగమించగలిగే భాగస్వామ్యం అన్ని స్థాయిల్లోనూ విజయవంతం సాధిస్తుంది. ఈ యొక్క డామినేషన్ను కనుక అధిగమించగలిగితే, దీన్ని ఓవర్లు కంటే దాన్ని కనుక మనం ఓవర్కమ్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ మనము సక్సెస్ను పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గుత్తాధిపత్యం ఏదైతే ఉందో, ఈ గుత్తాధిపత్యం, ప్రైవేటు వ్యవస్థ యొక్క గుత్తాధిపత్యం మీద ఈ భాగస్వాములు ఇద్దరు కలిసి దాన్ని కొంచెము వెనుకకు తగ్గించుకోగలిగితే ప్రజలకు సర్వీస్ చేయడంలో ముందంజలోకి రాగలుగుతారని
మనం ఇక్కడ చెప్పవచ్చు. మౌలిక వసతులు, సేవల కల్పన. చాలా మౌలికమైనటువంటి వసతులు, అనేక రకాల వసతులు ఈరోజు విద్యా సంస్థలు కావచ్చు, వైద్య సంస్థలు కావచ్చు, రెవెన్యూ సంస్థలు కావచ్చు, న్యాయ సంస్థలు కావచ్చు, పోలీస్ సంస్థలు కావచ్చు, అనేక వ్యవస్థలలో మరి సేవల రంగం, సర్వీస్ సెక్టార్ కావచ్చు, ఇట్లా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చాలా ఈ యొక్క ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలు కలిపే చేస్తున్నాయి. అటు విద్యారంగం తీసుకోండి, ఇటు వైద్య రంగం తీసుకోండి, అటు రెవెన్యూ రంగం తీసుకోండి, ఇటు పోలీస్ సెక్టార్ తీసుకోండి, అటు న్యాయ వ్యవస్థ తీసుకోండి, ఇటు నీటిపారుదల రంగాలు తీసుకోండి, ఏ సెక్టార్నైనా తీసుకోండి, ప్రజలకు సేవను అందించే కాడ ఈరోజు 3 Pలే ముందుంటున్నాయి. 3 Pలు. పి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు. గతంలో కూడా కేవలం ప్రభుత్వాలే ఇలాంటి వసతులను, సేవలను కల్పించి, ఈరోజు గతంలో కూడా మరి ప్రభుత్వాలు ఇలాంటి వసతులను, సౌకర్యాలను, సర్వీసెస్ను, సేవలను కల్పించి ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యాలు, సామర్థ్యాలు, టెక్నికల్ నాలెడ్జ్, సాంకేతికమైనటువంటి స్కిల్ఫుల్నెస్, నైపుణ్యత. టెక్నికల్ స్కిల్ఫుల్నెస్ అంటే సాంకేతికపరమైన నైపుణ్యత. అంటే ఒక రంగంలో ఒక వ్యక్తికి మంచి నైపుణ్యం సాధించడం. ఈరోజు కార్డియాలజిస్ట్ ఉన్నాడు, మరి ఒక కార్డియాలజిస్టు ఒక భారీగా మరి ఈరోజు ఈ గుండె ఆపరేషన్లు, గుండెకు సర్జరీలు చేస్తే ఆ కార్డియాలజిస్టు ఆ రంగంలో మంచి నైపుణ్యత సాధించినట్టు. ఇంకొక అతను ఆర్థోపెడిక్ సర్జన్ అంటే బొక్కల డాక్టరు, ఇంకొక అతను లివర్ డాక్టరు, ఇట్లా రకరకాలుగా మరి ఆప్థమాలజిస్టు, కంటి డాక్టర్, ఏ రంగంలోనైనా వాళ్ళు ఆ రంగంలో ఎక్కువ సర్వీస్ అందించి మంచి నైపుణ్యత సాధిస్తుంటారు. అట్లా ఆ నైపుణ్యత సాధించి ఆ సామర్థ్యాలు, వాళ్ళ యొక్క కెపాబిలిటీని ఎక్కువగా ప్రైవేట్ రంగానికి తరలిపోవడంతో ప్రభుత్వాలు భాగస్వామ్యాలకు సిద్ధంగాక తప్పలేదు. అన్నీ ప్రైవేట్ రంగంలో వాళ్ళు చాలా నైపుణ్యతతోనే ముందు వరుసలో ఉన్నారు కాబట్టి ఆ ప్రైవేటు రంగాలతో మన ప్రభుత్వ రంగాలు మరి భాగస్వామ్యం కాక అనివార్యమైంది. అంటే తప్పలేదు, ఇక దాన్ని నివారించలేకపోతున్నాం. ఇక ప్రభుత్వము ప్రైవేట్ వాళ్ళతో కలిసిపోయి భాగస్వామ్యం కలుపుకోవాల్సిన అవసరం ఏర్పడ్డదని ఇక్కడ చెప్పకనే చెప్పాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులతో వారి పని విలువలు, సంస్కృతి కారణంగా ప్రభుత్వ ఉద్యోగులలో వాళ్ళ పని విలువలు, వాళ్ళ వర్క్ వాల్యూస్, వర్క్ కల్చర్, మన గవర్నమెంట్ ఎంప్లాయీస్లలో మరి ప్రైవేట్ భాగస్వామ్యం పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ప్రభుత్వ విధానాలు, ఆదేశాల మేరకే వివరించడం తప్పదు కాబట్టి వారు పీపీపీ నమూనాలతో పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రైవేటు భాగస్వామ్యాలు ప్రభుత్వంతో కలిసి పనిచేసేటప్పుడు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు అంత ఇష్టం ఉండదు, వీళ్ళకు వ్యతిరేకత భావం ఉంటుంది వాళ్ళ మీద. వీళ్ళొచ్చి మా మీద డామినేషన్ చేసేదేంది, మాకు ఈ ప్రైవేట్ వాళ్ళు మాకు చెప్తారా అనేటువంటి అభిప్రాయాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్లలో వస్తున్నాయి అనేది ఇక్కడ. కాబట్టి ఇక గవర్నమెంటు పాలసీస్ అట్లున్నాయి, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి, ఆదేశాలు ఉన్నాయి. అందుకని ఆ ప్రైవేటు ఉద్యోగస్తులతోనే ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు కలిసి పని చేయవలసిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వారు పీపీపీ నమూనాలతో పని చేస్తున్నారు. ఇక ఇష్టం లేకున్నా చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం వైపే ప్రభుత్వాలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ఈరోజు ప్రభుత్వ ప్రైవేటు ఈ భాగస్వామ్యంతోని కూడుకున్న పనులను చేయడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు, మొగ్గు చూపుతున్నాయి. ఈరోజు మరి సైద్ధాంతికంగా, సిద్ధాంతపరంగా కానీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలలో ఇటీవల
మరి సిద్ధాంతాన్ని కూడా కలుపుకోవాల్సిన పరిస్థితి ఇటు ప్రభుత్వం సైడు అటు ప్రైవేట్ సైడ్ కూడా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం సిద్ధాంతంలో ఏమన్నా అభిప్రాయ భేదాలు ఉన్నా దాన్ని కొంచెము సరిచూసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి 1970 దశకంలో ఇంగ్లాండ్ తొలిసారి పీపీపీ ద్వారా ప్రజా రవాణా, విద్య, వైద్య, సామాజిక భద్రత, చెత్త పదార్థాల సేకరణ, గృహ నిర్మాణం తదితర సేవలను పౌరులకు అందించారు. ఫస్ట్ ఏదైతే ఉన్నదో చూడండి ఇక్కడ 1970 దశకంలో అంటే 1970వ సంవత్సరంలో ఆ ప్రాంతంలో ఇంగ్లాండ్ దేశం, మనమంతా ముద్దుగా పిలుచుకునే యూకే, యునైటెడ్ కింగ్డమ్ లేదా బ్రిటన్ అన్నా ఇంగ్లాండ్ అన్నా మనల్ని పరిపాలించిన దేశం గ్రేట్ బ్రిటన్ అన్న ఈ యొక్క ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ తొలిసారిగా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రపంచంలో మొట్టమొదటిసారి ప్రజా రవాణా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రజా రవాణా, ఎడ్యుకేషన్, మరి మెడికల్, ఇటు విద్య అటు మెడికల్, విద్య వైద్యం ఒకవైపు విద్యారంగాన్ని, ఇంకొక వైపు వైద్య రంగాన్ని మెడికల్ సెక్టార్ను, మరియు సామాజిక భద్రత, మరి ఈరోజు సోషల్ సెక్యూరిటీ, చెత్త పదార్థాల సేకరణ అంటే గార్బేజ్ని వాటిని సేకరించడం. ఇప్పుడు హైదరాబాద్లో మరి ఇంటింటికి చెత్త సేకరించడానికి వాళ్ళు మార్నింగ్ 5 to 6, 7 మధ్యన వస్తున్నారు, 8 మధ్యన చెత్త పదార్థాలు మన ఇంట్లో ఉన్న పేరుకు మనం ఏదైతే డైలీ దైనందిన జీవితంలో చెత్త ఉందో వాళ్ళ ద్వారా మొత్తం చెత్తనంతా వాళ్ళ ద్వారా సిటీ బయటికి పంపడానికి వీలవుతుంది. కాబట్టి ఇలాంటి చెత్త పదార్థాల సేకరణ ఒకటి. ఇకపోతే గృహ నిర్మాణం అంటే ఇండ్లను నిర్మించడం, ఇండ్లను కట్టడం మొదలగు సేవలు ఈ సర్వీసెస్కు పౌరులకు అందిస్తున్నారు. ఇది ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. 1970వ దశకంలో ఇంగ్లాండ్ ప్రభుత్వం తొలిసారిగా పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రజా రవాణా వ్యవస్థ, పబ్లిక్ ట్రాన్స్పోర్టు, విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని, సామాజిక భద్రతా రంగాన్ని, ఇలాంటి గృహ నిర్మాణం మొదలగు రంగాలలో సేవలను మొదలుపెట్టిన విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. మరి ప్రైవేట్ రంగంలో సమానంగా స్వచ్ఛంద సంస్థలు సైతం ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తున్నారు. ఒక ప్రభుత్వ రంగమే ఇన్ని రకాల సేవలు ప్రజలకు అందిస్తుందా అని ఒక ప్రశ్న మనం అడిగితే, ఒక ప్రశ్న వేసుకుంటే నో, ఒక ప్రభుత్వ రంగమే కాదు, ప్రైవేట్ రంగం కూడా ఈ సేవలను ఇదే వేగంతో ప్రజలకు అందిస్తుంది. అందుకని ఈరోజు స్వచ్ఛంద సంస్థలు, కొన్ని నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా మరి ప్రజలకు అనేక రకాల సేవలను ఇన్ వేరియస్ సెక్టార్స్, రకరకాల రంగాలలో వేరియస్ సర్వీసెస్, రకరకాల సేవలను ప్రజలకు ప్రైవేట్ సెక్టార్ కూడా అందిస్తున్న విషయాలను మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. తొలినాళ్లలో కేవలము ప్రభుత్వ రంగ రుణ సమీకరణ భారాన్ని తగ్గించేందుకు మాత్రమే పీపీపీ విధానాన్ని పాటించారు. ఈ పీపీపీ వచ్చినటువంటి ప్రథమ దశలో, మొదటి రోజులలో, తొలినాళ్లలో అంటే పీపీపీ వచ్చినటువంటి ఫస్ట్ దశలో ఈ త్రిబుల్ ఏదైతే ఉన్నదో ఈ త్రిబుల్ పీ వచ్చినటువంటి ప్రారంభ దశలో కేవలము ప్రభుత్వ రంగం రుణ సమీకరణ అంటే ప్రభుత్వ రంగం యొక్క రుణాలు, అప్పులను వసూలు చేయడానికి మాత్రమే ఈ పీపీపీని, ఆ భారాన్ని తగ్గించుకోవడం మాత్రమే ఈ పీపీపీ విధానాన్ని అనుసరించిందట ఫస్ట్ ప్రారంభంలో. తర్వాత పబ్లిక్ ఫైనాన్స్ ఇనిషియేటివ్ పిఎఫ్ఐ, పబ్లిక్ ఫైనాన్స్ ఇనిషియేటివ్ పిఎఫ్ఐ, పబ్లిక్ ఫైనాన్స్ ఇనిషియేటివ్ విధానాన్ని బ్రిటన్ ప్రభుత్వము 1992లో ప్రవేశపెట్టింది. ఇంగ్లాండ్ ప్రభుత్వము లేదా బ్రిటన్ ప్రభుత్వము 1992వ సంవత్సరంలో
మొట్టమొదటిసారిగా పబ్లిక్, తర్వాత ఫైనాన్స్, తర్వాత ఇనిషియేటివ్ అనే ఈ పాలసీని బ్రిటన్ ప్రభుత్వము 1992 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. దాని ద్వారా ప్రభుత్వ రంగ ప్రాజెక్టులలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సహించింది. ఈ యొక్క పబ్లిక్ ఫైనాన్స్ ఇనిషియేటివ్ PFI విధానాన్ని బ్రిటన్ ప్రభుత్వం 92లో ప్రవేశపెట్టి దాని ద్వారా ప్రభుత్వ రంగ ప్రాజెక్టులలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించింది. ప్రైవేటు పెట్టుబడులను ప్రభుత్వ రంగంలో ఎంకరేజ్ చేసింది, ప్రోత్సహించింది. ఈ PFI విధానము ఏదైతే PFI ఈ విధానం ఉందో దీని ద్వారా బ్రిటన్ ప్రభుత్వము 700 ప్రాజెక్టులలో, ఎన్ని ప్రాజెక్టులు అండి? 700 ప్రాజెక్టులలో 700 ప్రాజెక్టులలో బ్రిటన్ ప్రభుత్వము 50 బిలియన్ పౌండ్లు 50 బిలియన్ పౌండ్లను సేకరించింది. ఇంగ్లాండ్లో రూపీని ఏమంటారు? పౌండ్ అంటారు. కాబట్టి 50 బిలియన్ పౌండ్లలో 700 ప్రాజెక్టులలో ఇంగ్లాండ్ ప్రభుత్వము సేకరించడం జరిగింది. మరి ఆర్థిక రంగంలో ఈరోజు ఫైనాన్షియల్ సెక్టార్లో ఈ ఆర్థిక రంగంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలపై ఈరోజు ఫైనాన్షియల్ సెక్టార్లో కూడా ప్రభుత్వ, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP దీనిపైన కూడా భాగస్వామ్యాలపై కూడా ఒక స్థిరమైన అభిప్రాయము, ఒక స్టేబుల్గా ఉండాలి అభిప్రాయం. దెర్ ఈజ్ నో ఇన్స్టెబిలిటీ, ఓన్లీ స్టెబిలిటీగా ఉండాలి అభిప్రాయం. అంటే అస్థిరమైన విధానం కాదు. ఈ స్థిరమైన అభిప్రాయం ఇప్పుడు మన వనరుల సమీకరణను పక్కన పెట్టి పౌర సేవలు, సివిల్ సర్వీసెస్, పౌర సేవలు మీన్స్ సివిల్ సర్వీసెస్, ఈ యొక్క సివిల్ సర్వీసెస్ కల్పనలో మరింత సామర్థ్యం, ప్రజల సొమ్ముకు సరైన విలువ, మరింత సామర్థ్యంతోనే ప్రజల సొమ్ముకు సరైన విలువను వాల్యూని ఇస్తున్నారు. ఇది అందించడానికి ప్రయత్నం చేస్తున్నది. ఈ విధంగా అందించడానికి ప్రయత్నం చేస్తున్నది. అయితే మరి విషయ పరిజ్ఞానము, విజ్ఞాన బదిలీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్, విషయ పరిజ్ఞానము, విజ్ఞానం బదిలీ కావడం, ఈ సబ్జెక్టు నాలెడ్జ్ అండ్ మరి ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ని, ఆ పరిజ్ఞానాన్ని ట్రాన్స్ఫర్ చేయడం, బదలాయించడం. ఎలా? ఆ నాలెడ్జ్ని ఏ విధంగా బదలాయిస్తారు? ఈ నాలెడ్జ్ని బదలాయించడం ద్వారా భాగస్వామ్య పక్షాలు పరస్పరం లాభపడుతున్నాయి. ప్రైవేటు సంస్థల దగ్గర ఉన్న నాలెడ్జ్ని ప్రభుత్వానికి, ప్రభుత్వం దగ్గర ఉన్న నాలెడ్జ్ని ప్రైవేట్ సంస్థలకు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాయి టెక్నాలజీని. ఈ టెక్నాలజీని, ఒకరి దగ్గర ఉన్న టెక్నాలజీని ఇంకో దేశానికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా ప్రభుత్వ పాలనలో కనిపించే నైపుణ్య లోటును పూడుస్తున్నాయి. ఈ విధంగా మరి ప్రభుత్వ పాలనలో ఏదైతే స్కిల్ఫుల్నెస్లో ఏదైతే మరి డిమెరిట్ ఉందో దాన్ని మెరిట్గా తీర్చిదిద్దడానికి ఈ యొక్క ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ని బదిలీ చేసుకోవడం వల్ల ఇవి ముందుకు జరుగుతున్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పథకాల ఏర్పాట్లు, నిర్మించు, సొంతం చేసుకును, నిర్వహించు. చూడండి ఇదెంత ఒక పాలసీ అనేది మనం చేసుకుంటున్నాం. ఎట్లా వచ్చింది? నిర్మించు అంటే బిల్డ్, BUILD, బిల్డ్, ఓన్, తర్వాత ఓన్, నిర్మించు, సొంతం చేసుకో, ఓన్ అంటే, తర్వాత ఆపరేట్. మరి ఆపరేట్ కూడా మనం చూస్తున్నాం. అంటే బిల్డ్, ఓన్, ఆపరేట్, నిర్మించు,
సొంతం చేసుకో, నిర్వహించు. ఆపరేట్ మీన్స్ నిర్వహించడం. ఈ విధంగా నిర్మించడం, అభివృద్ధిపరచడం, నిర్వహించడం, ఆపరేట్ చేయడం. కాబట్టి BOO ఏమంటారు దీన్ని? BOO. ఇంకొక విషయం బిల్డ్, డెవలప్, ఆపరేట్ BDO. ఇంకొకటి బిల్డ్, తర్వాత డెవలప్. బిల్డ్, డెవలప్, ఆపరేట్ అంటే నిర్మించు, రూపకల్పన చేయి, తర్వాత మరి డెవలప్ అభివృద్ధి చేయి, నిర్మాణం చేయి, తర్వాత నిర్వహణ, తర్వాత పెట్టుబడి ఇంకొకటి. ఈ విధంగా డిజైన్, కన్స్ట్రక్ట్, మెయింటైన్, ఫండింగ్ DCMF. డిజైన్, D ఫర్ డిజైన్, C ఫర్ కన్స్ట్రక్ట్, M ఫర్ మెయింటైన్, F ఫర్ ఫండింగ్. ఓకే, DCMF. మరి ఏర్పాటు, ఎట్లా ఏర్పాటు? పై పథకాలలో ప్రైవేట్ రంగం ఒక వ్యవస్థను రూపొందించి నిర్మించడం, సొంతం చేసుకోవడం, అభివృద్ధిపరచడం నిర్వహిస్తుంది. మరి నిర్మించడం, సొంతం చేసుకోవడం, అభివృద్ధిపరచడం ఈ విధంగా నిర్వహిస్తుంది. ఆ వ్యవస్థను ప్రభుత్వానికి బదిలీ చేసే బాధ్యత ప్రైవేట్ రంగానికి ఉండదు. అది ప్రైవేట్ రంగం ప్రభుత్వానికి బదిలీ చేసే బాధ్యత ఉండదు. మరి ఈ విధంగా ఇది రూపకల్పన, నిర్మాణం, పెట్టుబడి, నిర్వహణ పథకాల వంటివి మనం ఈరోజు చూస్తున్నాం. మరి పథకాలు ఈరోజు నిర్మించడం, నిర్వహించడం, బదిలీ చేయడం అంటే బిల్డ్, ఆపరేట్, తర్వాత నిర్మించడం, నిర్వహించడం, బిల్డ్ చేయడం, ఆపరేట్ చేయడం, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం, బదిలీ చేయడం. ఇది ఒక పద్ధతి. బిల్డ్, ఆపరేటు, ట్రాన్స్ఫరు BOT. అంటే బిల్డ్ అంటే నిర్మించడం, O అంటే ఓన్ సొంతం చేసుకోవడం, T అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం. T మీన్స్ బదిలీ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం. కాబట్టి BOT ఏమంటారు దీన్ని? BOT. బిల్డ్, ఓన్ అప్ అంటే ఆపరేట్ చేయండి, బిల్డ్, ఆపరేట్ చేయి అండ్ ట్రాన్స్ఫర్ చేయి అంటే BOT. ఇంకొకటి నిర్మించు, బిల్డ్, ఓన్, ఆపరేటు, ట్రాన్స్ఫర్. ఇది ఇంకొక పద్ధతి BOOT. బూట్. BOOT. B ఫర్ బిల్డ్, O ఫర్ ఓను, ఇంకొక O ఫర్ ఆపరేటు, T ఫర్ ట్రాన్స్ఫర్. అంటే బిల్డ్, ఓను, ఆపరేటు, ట్రాన్స్ఫర్. నిర్మించు, సొంతం చేసుకో, నిర్వహించు, బదిలీ చేయి. ఈ విధంగా బదిలీ చేయడం, నిర్వహించడం, సొంతం చేసుకోవడం, నిర్మించడం, ఈ విధంగా ఈ పథకాలు ఉన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. అంతవరకు సెలవు.